ఇదిగో రీసెంట్గా మీరు చూసినట్లయితే మయన్మార్లో భూకంపం వచ్చింది. 150 మంది చనిపోయారు. 700 మందికి పైగా ఘోరంగా ప్రమాదానికి గురయ్యారు. కరెక్ట్గా మాట్లాడంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ షడ్డాయ్ అని పేరు. అవునా? ఎస్, దేవుడు అనుకుంటే చిటికలో ఏదైనా చేయగలడండి మన దేవుడు. ఈ ముల్లోకాలకి అధిపతి మన తండ్రి. అందుకే దేవదూతలు ఇదిగో త్రికాల స్థితుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మీరే పరిశుద్ధులు అని ఎల్లవెల్లలా కొనియాడుతున్నారు. కానీ మనం దేవుని కొనియాడట్లేము. దేవుడు చెప్తున్న ఆజ్ఞలకు లోబడట్లేము. ఇదిగో క్రీస్తు అనబడుతున్న అభిషక్తులు అనబడుతున్న అభిషక్తుల మీద, యాజకుల మీద మనం తిరగబడుతున్నాము. కాబట్టే కొన్ని ఘోరమైన ప్రమాదాలకు, కొన్ని వ్యాధులకు కారణము దేవుడు ఉగ్రుడవుతున్నాడు, దేవుడు కోప్పడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నదాన్ని దేవుడు శాసించినప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అని బైబిల్ చెప్తుంది. మనం బైబిల్ చదివితే అర్థమవుతుందండి. అయితే మరి ఈ మయన్మార్లో భూకంపం రాకముందు ఏం జరిగింది? కరెక్ట్గా నెల రోజుల కంటే ముందుగా ఫిబ్రవరి 14వ తారీఖున ఒక 10 మంది వ్యక్తులు 5 గనులతో ఒక పెద్ద కత్తితో ఒక గురువు మీదికి వెళ్ళారు, యాజకుడి మీదికి. దివ్యబలి పూజని అర్పించి అక్కడ ఒంటరిగా ఉన్న డొనాల్డ్ మార్టిన్ అనే యాజకుల మీదికి వీరు వెళ్ళి, మీరు మాకు మోకరించి మొక్కండి, మమ్మల్ని ఆరాధించండి అని అంటే, నేను ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తాను, ఇలా ఆరాధించను అని అంటే ఘోరంగా కత్తితో పొడిచి చంపేశారు ఆ వ్యక్తులు. అప్పుడు వాళ్ళు తాగి మత్తులై ఉన్నారు అని ఆ యొక్క డీటెయిల్స్కి వెళ్తే మనకు తెలుస్తుందండి. 105వ కీర్తన 15వ వచనము, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, డోంట్ టచ్ మై బిలవ్డ్ పీపుల్ హు ఆర్ అనాయింటెడ్ బై మీ అంటున్నాడు దేవుడు. దేవుడి చేత అభిషేకింపబడ్డ వాళ్ళు ఎవరండి? అపోస్తులు, దేవుడి బిడ్డలు, యాజకులు, గురువులు. వీళ్ళని ముట్టుకొనకుడు, తిరగబడకుడు, వారి కోసం ప్రార్థించండి. నా ప్రవక్తలను మీరు హాని చేయకుడు. దేవుడి యొక్క ప్రవక్తలకు మనం హాని చేయకూడదు. ప్రవక్త, దేవుడి బిడ్డ, దేవుడి పరిచారకుడు మనలాగా అటు ఇటు కాకుండా బ్రతకట్లేరండి. వాళ్ళు కంప్లీట్గా వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క కన్యత్వాన్ని దేవుడికి అర్పించుకొని, సంఘమే నా భార్య, దేవుడే నాకు సమస్తం, ఈ యొక్క సంఘంలో ఉన్న పిల్లలే నాకు సంతానం అని బ్రతుకుతున్న వారిపైన తిరగబడితే ఎలా అండి? దేవుడు ఒక వాక్యంలో చెప్తున్నాడు, ఇదిగో నేను కన్న బిడ్డలే నా మీద తిరగబడుతున్నారు అని బాధపడుతున్నాడు దేవుడు.